కాంగ్రెస్ కేబినెట్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రుల మధ్య రచకెక్కుతున్నాయి వివాదాలు. మంత్రివర్గంలో వర్గపోరు తీవ్రంగా ముదిరింది. మంత్రుల్లో ఒకరిపై ఒకరు పరస్పర ఘాటు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీవీ భుజం మీద తుపాకీ పెట్టి బట్టి విక్రమార్క అటాక్ చేస్తుంటే రాధాకృష్ణ కలం వాడుకుంటూ రేవంత్ కౌంటర్ అటాక్ ఇస్తున్నాడు. తనపై ముఖ్యమంత్రి ఆంధ్రజ్యోతిలో కథనం రాయించాడని బట్టి పరోక్ష ఆరోపణలు చేశారు. ఎవరు రాయించారో తర్వాత బయట పెడతానన్నారు బట్టి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఇక సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. ఏ ఇద్దరు మంత్రుల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గున మండుతోంది. గతంలో మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ఆరోపణలు గుప్పించారు. తనపై పొంగులేటే కుట్రలు చేస్తున్నాడని కొండా సురేఖ ఆరోపించారు. ఇక మొన్నటికి మొన్న ప్రెస్ మీట్ లో నేరుగా రేవంత్ కే గురిపెట్టారు మంత్రి కోమటిరెడ్డి. రేవంత్ అర్ధరాత్రి ఎవరి బండి మీదనో పోయాడని బాంబు పేల్చారాయన. ఆర్థిక లావాదేవీలు, వాటాల్లో, పంపకాల్లో తేడాలు వచ్చి మంత్రుల ముష్టి యుద్ధాలు చేసుకుంటున్నారు. దోచుకోవటమే తప్ప ప్రజలకు చేసే మేలేంటని ప్రశ్నిస్తున్నారు మేధావులు. మరోవైపు మంత్రుల మధ్య విభేదాలతో తమను బలిపశువులను చేస్తున్నారని ఐఏఎస్, ఐపీఎస్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. కాంగ్రెస్ కేబినెట్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంత్రుల మధ్య రచ్చకెక్కుతున్నాయి వివాదాలు. మంత్రివర్గంలో వర్గపోరు తీవ్రంగా ముదిరింది. మంత్రుల్లో ఒకరిపై ఒకరు పరస్పర ఘాటు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీవీ భుజం మీద తుపాకీ పెట్టి బట్టి విక్రమార్క అటాక్ చేస్తుంటే రాధాకృష్ణ కలం వాడుకుంటూ రేవంత్ కౌంటర్ అటాక్ ఇస్తున్నాడు. తనపై ముఖ్యమంత్రి ఆంధ్రజ్యోతిలో కథనం రాయించాడని బట్టి పరోక్ష ఆరోపణలు చేశారు. ఎవరు రాయించారో తర్వాత బయట పెడతానన్నారు బట్టి. ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు, లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మంత్రుల మధ్య విభేదాలతో అయితే మేము మధ్యలో బలిపశువులం అవుతున్నాము అని చెప్పి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆరోపిస్తున్నారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు ఉప్పు నిప్పులా మారుతుంది. అంతర్గతంగా ఆధిపత్య పోరాట కొనసాగుతా ఉంది. ఈ రోజు బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో ఆర్టికల్ రాయించారన్నటువంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. బట్టిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఈ రోజు ఆర్టికల్ రావడం పట్ల కొంత ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. తనను దిగజార్చే కుట్రలు జరుగుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో వెంకటరెడ్డికి, బట్టికి ఈ బొగ్గు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వ్యవహారం సంబంధించి కొంత వివాదం జరిగింది. అందులో భాగంగానే ఎన్టీవీలో కథనం వచ్చిందనేది ఈ రోజు ఆర్టికల్లో ఆయన ప్రధానంగా పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఈరోజు ఎన్టీవీ
సంబంధించిన జర్నలిస్టుల అరెస్ట్ విషయంలో కావచ్చు, సిట్ విషయంలో కావచ్చు కొంత బట్టిని టార్గెట్ చేసే విధంగా, ఎందుకంటే ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొంత దూకుడుగా పోలీసులతో వ్యవహరించి అరెస్టులు చేయించారు. ఆ రకంగా జర్నలిస్టులు అరెస్ట్ చేయడం పట్ల జర్నలిస్ట్ సమాజం అంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. జర్నలిస్టులను ఆ రకంగా ఏదైతే వేధించడం, మానసికంగా వేధించడం కరెక్ట్ కాదు. పండుగ పూట అర్ధరాత్రి వాళ్ళ ఇంటర్లోకి వచ్చి వెళ్లి అరెస్ట్ చేయించారు. అటు ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ను సైతం ఏదైతే పోలీసులు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ సమాజం అంతా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే బొగ్గు కాంట్రాక్ట్ సంబంధించి ఈ రకంగా చైర్మన్ ను టార్గెట్ చేయడం కోసం జర్నలిస్ట్ ను బలిపరుచు చేశారన్నది కొంత ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆర్టికల్ రూపంలో రాయించారనేది అక్కడ ఉన్నటువంటి బట్టి వర్గం కావచ్చు లేదా ఆయన సన్నిహిత వర్గాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇదంతా ఆ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం తప్పుగా పోవడంతో ఇటు ఈ కాంట్రాక్ట్ కోసమే ఇద్దరు మంత్రుల మధ్య తగాదా ఉంది. ఎన్టీవీ చైర్మన్ కోసం బట్టి ఈ రకంగా చేస్తున్నారనేది సారాంశం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై వచ్చినటువంటి మచ్చను తొలగించుకోవడానికి ఆ రకంగా వార్తలు రాయించారనేది ఆయన అనుమానిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మంత్రుల మధ్య వరుసగా ఇటువంటి అయితే ఆరోపణలు కావచ్చు లేదా వారి మధ్య అంతర్గత కుమ్ములాటలు కావచ్చు జరుగుతున్నాయి. దీని నేపథ్యంలో అధికారులను ప్రధానంగా టార్గెట్ చేస్తా ఉన్నారు. ఒకవైపు ఏ శాఖలోనూ ఏ మంత్రి ఆయా శాఖలకు సంబంధించి వాళ్ళే చూసుకోవాలి, ఇతర శాఖలకు జోక్యం చేసుకోవద్దన్నటువంటి నిబంధన మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టినారు. కానీ అనేక శాఖల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తల దూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో పైనుంచి ఇన్స్ట్రక్షన్ రావడం, అక్కడ ఉన్నటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారి చేస్తుండడం, ఈ నేపథ్యంలో మంత్రులు తన శాఖలో ముఖ్యమంత్రి జోక్యం ఏంటని ఒత్తిడి అధికారులు అయితే ఇబ్బందులను అయితే పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం అటు వచ్చిన నేపథ్యంలో మహిళా ఐఏఎస్ తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురైందని చెప్పి ఐఏఎస్ల సంఘం తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసింది. ఆ రకంగా జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. పోలీసులు ఆఫీసర్ సిపి సైతం తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం వెనుక ఐఏఎస్ లో ఒత్తిడి ఉంది అనేది అది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఆ రకంగా చెట్టు వేసి అధికారులపై ఒత్తిడి చేసి అరెస్టులు చేయించారన్నటువంటి వాదన కూడా ఉంది. ప్రధానంగా ఆ అధికారులు బలవుతున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి అరెస్టులు కావచ్చు, జర్నలిస్టులు బలయ్యారు. రెండోది ఈ రకంగా అధికారులు కూడా బలవుతున్నారు. దీంతో కొత్త మనం కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో కూడా ఐఏఎస్ల సంఘం, ఐపీఎస్ సంఘం కూడా ఉన్నట్లుగా సమాచారం ఉంది. అంటే మానసిక ఒత్తిడికి అధికారులు గురవుతున్నటువంటి వాదన కూడా ఉంది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి తీవ్ర స్థాయిలో ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒత్తిడి చేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ సంబంధించి అనేది వినిపిస్తున్నటువంటి వాదన. అటు బట్టి విక్రమార్కను బ్లేమ్ చేయడం కోసం ఈరోజు కథనం రాయించారనేది రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ తోనే ఆ కథనం వచ్చిందనేది ఆయన సన్నిహితులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానానికి బట్టి ఫిర్యాదు చేసే అవకాశం ప్రధానంగా కనిపిస్తా ఉంది. బట్టిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి కథనానికి సంబంధించి ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి ఉన్నారు. అటు అధిష్టానానికి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత సీనియర్లంతా రేవంత్ రెడ్డిని సంబంధించి మనం టార్గెట్ చేస్తున్నారు, ఇక్కడైనా మనం ఐక్యం కావాలన్నటువంటి వాదన తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి ఢిల్లీ ఏదైతే విదేశాలకు వెళ్తున్నారు, రేపు విదేశాలకు వెళ్ళిన తర్వాత కొంత పరిణామాలు అయితే సీరియస్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రుల విషయంలో ఇబ్బందులు అయితే పెడతారని మంత్రులు కొంత ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరిని వరుసగా ఆయన టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు బట్టిని ఈ రకంగా టార్గెట్ చేశారనేది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక వర్గం ఆరోపిస్తా ఉంది. మొత్తానికైతే ఈ అంశానికి సంబంధించి కొంత సీరియస్ గా అయితే సీనియర్లు కావచ్చు, రేవంత్ రెడ్డితో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కొంత ఏకమయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు. ఆ రాసిన ఆయనకి ఎవరి మీదో ఏదో ప్రేమ ఉండొచ్చు. లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధులుగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి